ఏ తప్పు చేయని నిరపరాధి కర్ల రాజేష్ అనే ఒక నవయువకుడు కోదాడ పట్టణం గాంధీనగర్లో ఉన్న ఒక మాదిగ దళిత యువకుడు అన్యాయంగా ఒక కేసులో ఇరికించి పోలీసులు విచారణకి తీసుకొని పోయి విచారణలో కస్టోడియల్లో పోలీసుల కస్టోడియల్లో ఉండగా డెత్ జరిగింది. దీనికి కారణం ఎవరు? బయటోడు కాదు కదా, ఇన్ కంట్రోల్ పోలీసుల విచారణలో ఉండగా చనిపోయాడు. అట్లా చనిపోయిన కర్ల రాజేష్ అన్యాయంగా పోలీసుల హింసలకి పోలీసుల టార్చర్కి చనిపోయిన ఒక దళిత యువకుడైన కర్ల రాజేష్ అన్యాయంగా హత్య చేసిన పోలీసులపై మర్డర్ కేసు నమోదు చేయాలని ఆ శవాన్ని 4వ రోజు అయింది, చనిపోయి 3వ రోజు దాటింది. ఆ శవాన్ని పట్టుకొని మేము ఇక్కడ కూర్చున్నాం. వాస్తవానికి ఈ శవాన్ని తీసుకొని రోడ్డు మీదకి పోవాలనుకున్నాం. ఆ రోడ్డు మీద కూర్చొని మా పేదలకి దళితులకి ఉన్న ఆయుధం ప్రొటెస్ట్ చేయడం. ఒక పెద్ద ధర్నాను రోడ్డు మీద తీసుకుపోయి కూర్చొని ధర్నా చేసి ఒక రాష్ట్రానికి, ప్రభుత్వానికి, ప్రపంచానికి మా యొక్క నిరసనని, మా బాధని, మా దుఃఖాన్ని, మా డిమాండ్స్ని ప్రభుత్వం ముందు ఉంచాలని నడి రోడ్డు మీదకి పోవాలనుకుంటే మా ఇంటి ముందే ఇక్కడ ఆపేసారు. ఎవరైతే కర్ల రాజేష్ చనిపోయిండో ఆ బాధితుడు ఇంటి ముందే ఆపేసారు. కన్న తల్లి గర్భశోకం, నాకు 10 రూపాయలు వద్దు, ఏమొద్దు, చంపిన వాళ్ళ మీద మర్డర్ కేసు నమోదు చేయాలి, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తల్లి 4 రోజులు తిండి తినకుండా ఇక్కడ కూర్చుంది. చనిపోయిండు, 4 రోజులు అయింది. మాకు డిమాండ్స్ కోసం రోడ్డు మీదకి పోతుంటే పోలీసులు రోడ్డు మీదకి కూడా పోవద్దన్నారు. రోడ్డు మీదకి కూడా పోకుండా బలవంతంగా మమ్మల్ని ఇక్కడ ఆపేసింది. పోనీ మేము పోదామని, ముందుకు పోదామని బయలుదేరదామా? ఏ ఆగాయిత్యం జరుగుతుందో, ఏమి సృష్టిస్తారో పోలీసులకి, అమాయక పోలీసులకి మాకు మధ్య ఏమి సృష్టిస్తారో. అసలు మాంత్రికులు బయట ఉంటారు, అసలు సూత్రధారులు బయట ఉంటారు. మా సామాజిక వర్గానికి సంబంధించిన పోలీసులనే మా మీదకి పంపారు. ఎంత తెలివి, ఎంత తెలివి! మా సామాజిక వర్గానికి సంబంధించిన పోలీసులనే పంపి ఇగో మీరు ఏ ఆపుతారో ఆపండి, మీరు ఆపకపోతే మీ ఉద్యోగాలు ఉండవు అని వాళ్ళకి ఒక రకమైన థ్రెట్. వాళ్ళని మా మీదకి తోలింది. నేనేం చేసినా, అయ్యా నా ఇంటి ముందు, మేము మా కాలనీ ముందు, మా మాదిగ గుడి ముందు మేమే కూర్చుంటాం, మా కాలనీ ముందు మేము కూర్చుంటాం. ఎన్ని రోజులైనా, 10 రోజులు అవుతుందా, వారం రోజులు అవుతా, ఈ శవాన్ని పెట్టుకొని మా న్యాయమైన డిమాండ్లు ఒప్పుకునేంత వరకు మేము ఇక్కడి నుంచి కదలమని నేను ఇక్కడే కూర్చున్నాను. నేను ఎక్కడ రోడ్డు మీద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయలేదు, ట్రాఫిక్నే ఆపలేదు. నేను కూర్చున్నది ఎక్కడ? మాదిగగూడెం కర్ల రాజేష్ ఇంటి ముందు కాలనీలో కూర్చున్నాను. నేను ఇప్పుడు ఒకటే కోరుతున్నానయ్యా, ఈ అందరి తరఫున కోదాడలో ఉన్నటువంటి బాధిత బంధువులు, చుట్టాలు, దుఃఖితులై 4 రోజుల నుంచి ఏడుస్తున్నటువంటి చుట్టాలు, బంధువులు అందరినీ పెట్టుకొని నేను అడుగుతున్నది ఏంటంటే, కలెక్టర్ ముందు డిమాండ్లు పెడతాను. కలెక్టర్ ఇమీడియట్గా ఇక్కడికి రావాలి. కలెక్టర్ ఇమీడియట్గా వచ్చి మర్డర్ కేసు నమోదు చేయాలని, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మర్డర్ కేసు నమోదు చేయించాలి. కస్టోడియల్ డెత్ జరిగింది. బాధ్యులు ఎవరో? నరేష్ రెడ్డా, మరొక పోలీసా, డిఎస్పీనా, ఎవరు ఆ కస్టోడియల్ డెత్కి కారకుడో అతని మీద మర్డర్ కేసు నమోదు చేయాలి. ₹1 కోటి ఆ బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లియాలి. ఆ కుటుంబానిలో ఒక మనిషికి ఏదైనా ఒక ఉపాధి, ఒక కాంట్రాక్టో లేకపోతే ఉద్యోగమో, ఏదైనా ఒక ఉపాధి. ఎందుకంటే 30,000 రూపాయలు సంపాదిస్తాడు పెట్రోల్ పంపులో ఉండి. ఉపాధి కోల్పోయింది. తండ్రి లేడు పిల్లగాడికి, ఆమెకు భర్త లేడు. ఉన్న ఒక పిల్లగాడు, 2వ పిల్లగాడు మానసిక వికలాంగం. గుడిసె, ఇంటికాడ రేకుల గుడిసె. ఈమె ఎట్లా బతికిద్ది? ఏమిటి ఈ అన్యాయం? ఇది అన్యాయం కాదని అడుగుతున్నా. ఇంత తీవ్రమైన అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పోలీసుల యొక్క ప్రవర్తనని చూస్తుండా లేదా? ఏంటి ఈ రాజ్యం? అన్యాయంగా చంపడం ఏంటి? అందుకనే కస్టోడియల్ డెత్లో ఉన్న ఈ దళితుడైనటువంటి వ్యక్తి చనిపోయిండు, కర్ల రాజేష్. వెంటనే డిమాండ్ చేస్తున్నాం, కలెక్టర్ ఇక్కడికి రావాలి. ఆ కలెక్టర్ వచ్చి కాగితం రాసియాలి, మనకు ఆర్డర్ కాపీ ఇవ్వాలి. ఆ ఆర్డర్లో అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, మర్డర్ కేసు నమోదు చేయాలి, ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. వాళ్ళకు ఒక చిన్న ఇల్లు ఏదైనా శాంక్షన్ చేయించాలి. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ తల్లికో ఎవరికైనా ఒక ఉపాధి మార్గం చూపించాలి. నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన మనిషి, ముఖ్యమంత్రి కావాల్సిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీమతి వారి పద్మావతి గారు, అరే కదా పేరు, వారి సతీమణి, ఇద్దరు ఇక్కడ ఎమ్మెల్యేలు, ఈ 2 పక్కల ఎమ్మెల్యేలు.
వాళ్ళు అనేక సార్లు ఏమని ప్రకటించారు? మాకు ఏ స్వార్థం లేదు, మాకు పిల్లలు లేరు. ఈ కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లే నా పిల్లలు అని ప్రకటించారు కదా. అది మీ అందరికీ తెలిసిన విషయమే కదా. మా బిడ్డలు అని ప్రకటిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి పోరాడేటువంటి మనుషుల మీద కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలని కాస్త ఈ కుట్రలన్నీ గమనించాలని పోలీసుల్ని, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ని, కలెక్టర్ని నేను ఇక్కడి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా. అయ్యా, రాజ్యాంగం ఇచ్చిన ప్రకారం శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా బాధితుడి యొక్క తల్లి ఉద్యమపరంగా మేము ఈ కాలనీ వాసులందరితో ఒక అన్యాయంగా జరిగినటువంటి చావు పట్ల మేము నిరసన ప్రకటిస్తున్నాం. మా డిమాండ్లు పరిష్కరించే వరకు మాకు రక్షణ కల్పించండి అని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా. 2 చేతులతో మాకు రక్షణ కల్పించండి. కస్టోడియల్ డెత్ అంటే ఎవరిది బాధ్యత? ఇన్ కస్టడీ, ఇన్ పోలీస్ కంట్రోల్లో ఉండగా ఎట్లా చనిపోయాడు? ఎవరు బాధ్యుడు అవుతాడు? హెల్త్ బాగలేనప్పుడు, ఆరోగ్యం బాగలేనప్పుడు, అతను బలహీనంగా ఉన్నప్పుడు, అయ్యా నేను తర్వాత వస్తాయా ఇంటికి వచ్చి అని అన్నప్పుడు ఏ విధంగా రిమాండ్ చేసిండు అతను? ఆ హెల్త్ రిపోర్ట్ ఏది? అది బయటికి రావాలి. మనోడేడు వాళ్ళన్న పిల్లలు లేరు, బిడ్డలు లేరు, మా నియోజకవర్గాల ఓటర్లే మా బిడ్డలు అని ప్రకటించారే. ఈ చనిపోయిన కర్లరాయేసి నీ బిడ్డ కాదా? ఇక్కడ దళితులంతా మీ బిడ్డలు కాదా? కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీలంతా నీ బిడ్డలు కాదా? అంటే నీ బిడ్డలు కేవలం ఇక్కడ ఉన్న కమ్మ కులస్తులు, ఇక్కడ ఉన్న వెలమ కులస్తులు, ఇక్కడ ఉన్న రెడ్లే నీ బిడ్డలు అనమాట. ఈ మనిషి అన్యాయంగా చనిపోయింది కదా. మీరు హైదరాబాద్లో ఏం పని? మీకు భార్యాభర్తలు ఇక్కడికి రారా? ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రజాప్రతినిధులైన మీరు రారా? నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకున్నావు, కానీ నీ నియోజకవర్గంలో ఒక అన్యాయంగా నీ దగ్గర ఉన్నటువంటి పోలీసులు చంపారు. ఇంతవరకు వాళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకున్నారా? ఒక ప్రకటన రిలీజ్ చేసిర్రా? ఎమ్మెల్యేలు ఇద్దరు భార్యాభర్తల దంపతులు ఒక ప్రకటన లేదు. తల్లికి ఫోన్ చేసిర్రా? ఎందుకు చేయరండి? నేను అడుగుతున్నా, బాయ్సాబ్ జర్నలిస్టులను అడుగుతున్నా. నీ నియోజకవర్గంలో ఒక పిల్లగాడు అన్యాయంగా చనిపోతే ఆ తల్లికి ఫోన్ చేసి అమ్మా నువ్వు ఎట్లున్నావమ్మా నేను ధైర్యం చెప్పినరా? ఇమీడియట్గా గవర్నమెంట్ ఏదన్నా ఇమీడియట్గా ఒక ఎంఆర్ఓనో ఆర్టీఓ వచ్చి ఇమీడియట్గా ఏదన్నా ఆ కుటుంబానికి ఏదైనా జరిగిందా? ఏమీ లేదు. ఇది ఏంటి? ఇది రాజ్యమా వల్లకాడ? ఇది ఎంతటి అన్యాయం అని అడుగుతున్నా. ఈ తల్లిని పెట్టుకున్నానయ్యా పక్కన, ఆ కర్లరాజేష్ బంధువులందరినీ పక్కన పెట్టుకున్నా, కాలనీ వాళ్ళందరినీ పక్కన పెట్టుకున్నా, జిల్లాలలో ఉన్నటువంటి నలుమూలల నుంచి వచ్చినటువంటి మరి దళిత కార్యకర్తలు, మాదిగ కార్యకర్తలు, బీసీ ఎస్సీ ఎస్టీలు అందరినీ తీసుకొని ఈ అన్యాయాన్ని ప్రకటిస్తున్నాం. రాష్ట్రం ముందు, రాజ్యం ముందు, రేవంత్ రెడ్డి ముందు ప్రకటిస్తున్నాం. అర్జెంటుగా మర్డర్ కేసు నమోదు చేసి అట్రాసిటీ యాక్ట్ నమోదు చేయండి, వాళ్ళకి నష్టపరిహారం చెల్లించండి, ఇమీడియట్గా ఈ కేసు నమోదు చేయాలని కోరుతున్నాం. ఇది జరగకపోతే ఈ శవాన్ని పెట్టుకొని ఎన్ని రోజులైనా ఇక్కడ కూర్చుంటాం. నేను రోడ్డు మీదకి పోలేదయ్యా, జర్నలిస్ట్కి చెప్తున్నా. నేను రోడ్డు మీదకి పోలే, లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేయలే, ఎవరిని డిస్టర్బెన్స్ చేయలే. పోలీసులు ప్రశాంతంగా మీరు అక్కడ కూర్చోండి అన్న. నేను రోడ్డు మీదకి పోతే హింస జరిగే పరిస్థితి తీసుకొచ్చారు అక్కడ. అందుకని నేనే విత్డ్రా చేసుకొని ఇక్కడ కూర్చున్నా. ఎన్ని రోజులైనా మేము ఇక్కడే కూర్చుంటాం. అవసరమైతే కోదాడ పట్టణాన్ని కూడా బంద్ చేస్తుంటారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.